క్రీస్తునందు ప్రియమైనటువంటి యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము నేరుగా సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాం. పాస్టర్ గారు, మిమ్మల్ని పాస్టర్ చేసిన వాళ్ళు, మీరు దేవుని పరిచర్యల్లో సువార్త ప్రకటించడము, అనేక రాష్ట్రాలు మీరు తిరిగారనే సంగతి మేము చూస్తూ ఉన్నాం. పాస్టర్ గారు, మిమ్మల్ని సేవకునిగా చేసినటువంటి వ్యక్తి ఎవరు? మీరు సేవకు రావడానికి కారణం ఏంది? మిమ్మల్ని సేవకునిగా మిమ్మల్ని ప్రతిపాదించింది ఎవరు? మీరు ఎలా సేవకు వచ్చారు? సేవకు అనే విషయానికి వస్తే ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలే. నిజమే, మీరు అడిగినటువంటి విషయము చాలా ప్రశస్తమైనది. అది చాలా మంచి మాట అడిగారు. సేవకు సమర్పించడము అనేది, ఒకరు సేవకు అంటే సేవకు పిలిచారు, సేవకు నడిపించారు, సేవకునిగా చేశారు అనే మాటకు వస్తే, ఎవరు కూడా సేవకు పిలిచినట్టుగా లేదా ఎవరు కూడా సేవకునిగా చేయటం అనేది అది నిజం కాదు. మరి ఎట్లా అంటారయ్యా? అది ఎంత మాత్రం నిజం కాదు. కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి ఇక మీదట మీరు ఇంకా సేవకుడిగా పనిచేయచ్చు, మీరు వెళ్ళి సేవ పని చేయొచ్చు. ఒక గ్రామంలో, ఒక పట్టణంలో, ఒక నగరంలో, ఒక మందిరంలో మీరు సేవకునిగా పరిగాణం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు సంస్థ వాళ్ళు, కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థ వాళ్ళు ఆ సేవకునిగా అభిషేకించటము అనేది ఒక మాట, లేదా అతన్ని దీవించటం అనేది ఒక మాట. ఆ రూపకంగా ఒకరిని వాళ్ళు సేవకునిగా చేస్తారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. యేసు ప్రభు ఎవరినైతే పిలుస్తాడో, ఎవరినైతే ఎన్నుకుంటాడో అది నిజం. సేవకు పిలిచినప్పుడు అది నిజం. కానీ విశ్వాసులుగా దేవుడు ఒకవేళ ఆయన రాజ్యం వ్యాప్తి కొరకు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు విశ్వాసులుగా ఉండడం అది నిజం. కానీ సేవను చెయ్యి అని ప్రలోభ ఏ మనిషి కూడా పెట్టడము అనేది నిజం కాదు. ఏ మానవుడు ప్రలోభ పెట్టి ఒక వ్యక్తిని సేవకునిగా నేను నియమించినా నువ్వు సేవ చేయొచ్చు అనే మాట నిజం కాదు. అది ఎంత మాత్రం నిజం కాదు. ఎవరైతే పాపక్షమాపణలోనికి వచ్చి మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న ఎడల ప్రతి ఒక్కరు సేవకులే, ప్రతి ఒక్కరు దేవుని రాజ్యానికి వారసులే. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, సేవ చేసే వాళ్ళు ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాత్రమే సేవ చేయాలి. ఓకే, ఎవరంటే ఎవరు ఇష్టానుసారంగా కొందరు సుబుద్ధి చేత, స్వఆలోచన చేత, తలంపుల చేత సేవకు మేము వచ్చాము, మేము సమర్పించుకున్నామని అంటారు. సమర్పించుకుంటే నిజమైన సేవ కాదు. దేవుడు పిలిచినప్పుడే అది నిజమైన సేవకునిగా పరిగణనలోనికి తీసుకోవడానికి వీలు పడుతుంది. ఓకే పాస్టర్ గారు, మీరు చెప్తున్నటువంటి విషయం అయితే ఏ సంస్థలు కానీ, లేకపోతే ఏ డినామినేషన్స్ కానీ, లేకపోతే ఏ వ్యక్తులు కానీ, ఏ పాస్టర్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద బిషప్లు కానీ, రెవరెండ్స్ కానీ ఎవరు కూడా మిమ్మల్ని పాస్టర్గా ప్రతిపాదించలేదు అని చెప్తా ఉన్నారా? నన్ను ఏ డినామినేషన్ వారే కానీ, ఏ సంస్థలు వారే కానీ, ఏ వ్యక్తులే కానీ, ఏ సంఘమే కానీ నన్ను ప్రలోభ పెట్టి సేవ చెయ్యి అని మాత్రం ఎవరు కూడా నన్ను ప్రలోభ చేయలేదు. కానీ నా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను సమర్పణలోనికి వచ్చిన, ఆయన పిలిచినప్పుడు నేను ఆయన సేవలోనికి వచ్చిన. దేవుడు ఎలా పిలుస్తాడండి? వాక్యం ద్వారా పిలుస్తాడు, ప్రత్యక్షమై ఆయన చెప్తాడు, ఆత్మ ద్వారా చెప్తాడు. ఈ 3 భాగాలు చాలా ప్రతిష్టమైనవి. ఆత్మ ద్వారా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడతాడు, లేదా వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేదా ప్రత్యక్షమై మాట్లాడతాడు. మీకు ప్రత్యక్షమయ్యాడా, వాక్యంతో మాట్లాడా, లేకపోతే ఆత్మ ద్వారా మాట్లాడా? నిజానికైతే ఆత్మ ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. నన్ను బాల్య వయసుని నన్ను పిలుస్తూ వచ్చాడు. నా దగ్గరికి రా అని చెప్పి నన్ను పిలుచుకున్నాడు. అది రక్షణ నిమిత్తము పిలిచాడు. ఆయన వాక్యం ద్వారా నన్ను పిలిచాడు. ఏమని?
తిమోతికులకు రాసిన 4వ అధ్యాయము 5వ వచనంలో నువ్వు సువార్తునికినిగా సేవ చెయ్యి అని నన్ను పిలుస్తూ వచ్చాడు. అక్కడ నేను పట్టబడినప్పుడు నేను సంపూర్ణంగా దేవుని సేవలో కొనసాగుతూ వస్తున్నాను. ఇప్పుడు సువార్థికునిగా దేవుడు మిమ్మల్ని పిలిచినాడు. సంఘాన్ని నాయకత్వంగా సంఘ కాపరిగా పనిచేయడానికి దానిలోనే మీరు విమిడి ఉన్నారా? సువార్తకు సపరేట్గా పిలిచిన తర్వాత మరలా సేవకు దేవుడు మిమ్మల్ని రూఢిపరిచారా? ఎట్లా మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు? మీకు సువార్థికుడుగా ఒక గొప్ప పేరుంది. అయితే ఇప్పుడు పాస్టర్గా మీరు ఎలా చెల్లమౌనం అవుతున్నారు? నిజమే. అయితే కొందరు అవగాహన లేక, కొందరికి వాక్యం తెలియక, కొందరికి నిజస్థితిలోనికి రాక ఒక సంఘము ఏదో రూపకంగా ఈ భావే లోకంలో ఆర్థికంగా ఉన్నా ఆర్థికంగా లేకున్నా నేను ఒక సేవక పని కలిగి ఉండాలి, ఒక మందిరానికి సేవకునిగా ఉండాలి అని తీర్మానం చేసుకుని వాళ్ళు ఆ విధంగా తీర్మానం చేసుకుని అట్లాగా సేవ చేస్తారు. కానీ నా విషయానికి వస్తే నేను అలా కాదు. దేవుడు నన్ను సువార్థికునిగాను, సమయం వచ్చినప్పుడు సేవకునిగాను, సమయం వచ్చినప్పుడు బోధకునిగాను, సమయం వచ్చినప్పుడు అనేక విధాలుగా నన్ను వాడుకోవడానికి తను ఇష్టపడి ఆ విధంగా నన్ను నిలబెడుతూ వస్తున్నాడు. మీరు ఎన్ని దయ్యములను విడిపించి ఉండవచ్చు? నేను దయ్యములను విడిపించటం అంటే దాదాపు ప్రార్థన చేసినప్పుడు ఎందరో నా దగ్గర ఒప్పుకున్నారు. మీరు ప్రార్థన చేసినప్పుడు నేను స్వస్థత పొందినని యథార్థంగా ఒప్పుకున్నారు. చాలా వరకు యథార్థంగా ఒప్పుకున్నారు. కొన్ని సందర్భాల్లో అన్యజనులు నన్ను చూసినమ్మడే మీరు సేవకులా అని ఒప్పుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భంలో మీరు క్రైస్తవులుగా అని ఒప్పుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి ఒక వీధుల్లో వెళ్ళినప్పుడు, లేకుంటే ఒక అడవిలో వెళ్ళినప్పుడు కుక్కలు ఒక్కొక్కసారి అవి వెంబడిస్తుంటాయి, చాలా మొరుగుతూ వస్తుంటాయి. అయితే నేను ఒక్కొక్కసారి యేసునామములో నీ నోరు మూయబడును గాక అన్నప్పుడు అది నోరు మూయబడుతూ వచ్చింది. కొన్ని సందర్భంలో అపవిత్ర ఆత్మ కలిగినటువంటి వ్యక్తులు చూసినప్పుడు నా నుండి దూరంగా వెళ్ళిపోయినట్టుగా నేను చూశాను. కొన్ని సందర్భాల్లో నేను ప్రార్థన చేసినప్పుడు ఆ శోధన నుండి నేను తప్పింపబడినట్టుగా నేను చూశాను. ఇవన్నీ నేను చాలా నా విశ్వాస జీవితంలో, నా యొక్క సేవ జీవితంలో నేను కొన్ని అనుభవిస్తూ వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా సంచరించిన దినాల్లో సేన అనే దయ్యం పట్టిన ఒక వ్యక్తి జీవితంలో దేవుడు అయితే దేవుని యొక్క వాక్యంలో కొందరిని స్వార్థికులు గాను, కొందరిని బోధకులు గాను, కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, నానా విధములైనటువంటి తలంతులు కలిగిన వారు గాను నేను నియమించాను అంటాడు. మరి మిమ్మల్ని ఏ విధంగా నియమించాడు? ప్రతి ఒక్కరికి ఒక తాళంతును ఇచ్చాడని చెప్పబడుతుంది. కానీ దేవుడు నరుని విషయంలో ప్రతి ఒక్కరికి ఎన్నో తలంతులు ఉంటాయి. కొందరు వారి యొక్క సామర్థ్యతను బట్టి దేవుడు వాడుకుంటాడు. కొందరికి మాట సౌకర్యత ఉన్నప్పుడు అక్కడ వాడు దేనికి యోగ్యత లేనివాడిని కానీ, దేనికి అరుగుని కాను కానీ నన్ను కొందరి మధ్యలో వాడుకుంటున్నాడు. నన్ను కొన్ని స్థలాల్లో వాడుకుంటున్నాడు. నేను గొప్పవాడిని. యొక్క గ్రామాల్లో సేవ అంటే మందిరాలు నియమనం చేసి నిర్మించి అనేక ఆత్మలను సమకూర్చే సందర్భంలోనే ఎన్నో అనుకూలత లేకుండా ప్రతికూలత విషమిస్తూ వచ్చింది. అందుకనే ఎక్కడ చేయలేకపోతూ అయినప్పటికీ దేవుడు ఆ విధంగా కొన్ని గ్రామాలలో నడిపిస్తూ వస్తున్నాడు. ఓకే పాస్టర్ గారు, మీరు చేస్తున్న పరిస్థితులు మీ జీవితంలో మీరు ఎప్పుడన్నా కలిగి ఉన్నారా? నాకు అంత పెద్దగా నేను అది ఎదుర్కోలే. కానీ నిజానికైతే నేను ప్రార్థన చేసినప్పుడు ఓకే, దయ్యము నన్ను నేరుగా ఎదిరించినట్టుగా లేదు, కానీ శోధించినట్టుగా ఉంది. అయితే నేను దేవుళ్ళో ఉన్నా కాబట్టి అది నన్ను ఏమీ చేయలేకపోయింది. మీరు దేవుళ్ళో ఉన్నారని మీకు ఎలా తెలుస్తుంది? దుష్టుడు పడద్రోయడానికి ఎన్నో రకాలుగా పడదొస్తాడు, ఎన్నో రకాలుగా శోధించుతూ వచ్చినప్పుడు నేను యేసునామంలో మీరు వెళ్ళిపోండి అంటే అది వెళ్ళిపోయింది. ఓకే, మీరు అనేక ప్రాంతాల్లో మీరు సేవా పరిచర్య కొనసాగిస్తున్నారు. ఎన్ని ఆత్మలను దేవుని సన్నిధికి మీరు నడిపించి ఉండవచ్చు? ఓకే, మంచిది. నేను పలానా వ్యక్తిని ఇదిగో నేను బాప్తిసం ఇచ్చాను, లేకుంటే మార్మన్స్లోనికి వచ్చాడు అని నేను కొందరు మాత్రమే ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు, కానీ ఒక 20 మంది ఉన్నారు, కానీ ఎక్కువ ఉన్నారు అని నేను చెప్పనీకే నేను చెప్పలేను. నేను మీరు ఎంతమంది బాప్తిసం ఇచ్చారు?
మీరు ఎంతమందికి బాప్తీసం ఇచ్చారు? నేను బాప్తిసం ఇవ్వడానికి నన్ను దేవుడు పిలవలే. నేను సువార్తలో అనేకులను వేరే వాళ్ళ ద్వారా బాప్తిసం ఇవ్వడానికి నేను పురుకొల్పుతూ వచ్చాను. దేవుని పరిచర్య మీరు చేయడానికి నియమింపబడ్డానని చెప్పారు. మళ్ళీ బాప్తీసం మీరు ఎందుకు ఇవ్వట్లేదండి పాస్టర్ గారు? మీరు స్వార్థ బాప్తిసము ఇవ్వాలి అని ఏం లేదు. బాప్తిసం ఇస్తేనే సేవకుడు అని ఏం లేదు. ఓకే, బాప్తిసం ఇస్తే సేవకుడు అని చెప్పబడడానికి లేదు. బాప్తిసం వేరే వాళ్ళు ఇవ్వాలని ఉందా? బాప్తిసము ఇచ్చేవాళ్ళు ఇస్తారు, అందరు ఇవ్వాలని ఏం లేదు. ఇచ్చేవాళ్ళు వాళ్ళెవరు? నేనైనా ఇవ్వచ్చు, కానీ నేను ఆ సందర్భాన్ని తీసుకోలేదు. మళ్ళీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు అనే విషయాన్ని కొందరు తీర్మానము, ఒకరొకరికి ఒక తీర్మానం ఉంటది. బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు కదా బైబిల్లో, అట్లా ఏమైనా ఉంటుందా? బాప్తిసం ఇచ్చే యోహానే ఉన్నాడు. మరి విశ్వాసుల లేదా అపోస్తుల ఎవరు కూడా బాప్తిసం ఇచ్చినట్టు ఆ దినాల్లో చూడలే, కానీ యోహాను మాత్రమే బాప్తిసం ఇచ్చాడు. అయితే తర్వాత యేసు ప్రభు మళ్ళీ ఆహారంలో అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ విధంగా బాప్తిసాలు ఇస్తూ వచ్చారు. దేవుని సేవకులు యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో గానీ ఎవరు కూడా యేసు ప్రభు గానీ ఎవరు కూడా బాప్తిసం ఇవ్వలేదంటారా? ఇచ్చారు. మరి మీరు ఎందుకు ఇవ్వకూడదు? అపోస్తులు ఇచ్చారు, నేను ఆ యొక్క పనిని నేను పూనుకోలే. ఓకే పాస్టర్ గారు, మరి ఫిలిప్పు అనే వ్యక్తి కూడా బైబిల్లో బాప్తిసం ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నా, మీరు ఆ పని పూనుకోలేదు? ఆ పని నేను పూనుకోలేదు. ఎన్నో సందర్భాలు వచ్చినాయి, కానీ నేను పూనుకోలేదు. ఓకే, మరి మీరు సమాధి చేసే కార్యక్రమాన్ని పూనుకున్నారా పాస్టర్ గారు? నేను సమాధి కార్యక్రమం కూడా పూనుకోలేదు. అట్లాంటప్పుడు మీరు పాస్టర్ ఎట్లా అవుతారు పాస్టర్ గారు? అది వాస్తవమే. ఇప్పుడు రెవరెండ్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా చేయలేరు. ఎలా? ఎందుకని అంటే ఒక సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు చేయగలుగుతారు. నేను కూడా నేను చేయగలుగుతా, కానీ సమయం సందర్భం నేను తీసుకోలేదు, చేయలేదు. పుస్తాపన కార్యక్రమం, వివాహ కార్యక్రమాలు అద్దులు సరిహద్దులు ఉంటాయి, కొన్ని అసందర్భాలు ఉంటాయి. ఏ ఉన్నతమైన సేవకుడని గొప్ప సేవకుడని పిలువబడుతున్న వ్యక్తి కూడా సమయము ఇవ్వరు, కొన్ని సందర్భాలు ఇయ్యరు. ఏమి తెలియని వ్యక్తి కూడా సమాజ కార్యక్రమం చేస్తారు. అది నిజం కాదు, అది ఏదో పెద్ద. మీ సంఘంలో రేపటి నాడు ఎవరైనా చనిపోతే మరి మీరు సమాధి చేస్తారా, లేకపోతే ఎవరైనా దగ్గర సమాధి చేయిస్తారా? సమాధి చేస్తాం. ఇప్పుడు మనకు పరిధిలో ఉన్నప్పుడు చేయగలుగుతాము, మన పరిధి లేనప్పుడు మనం చేయలేము. అది సంగతి. ఇంకా పాస్టర్ గారు, మీరు చేయగలిగినవి చేయలేనివి ఏమైనా ఉన్నాయా? నా విశ్వాస జీవితంలో చాలా సంఘటనలు ఎదురైనాయి, కానీ దేవుడే తప్పిస్తూ వచ్చాడు. ఓకే పాస్టర్ గారు, థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన వివరాలను బట్టి మీకు వందనాలు. అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో దైవజనులు రాజాగారికి హృదయపూర్వక వందనాలయ్యా. పాస్టర్ గారు, ఈ దినం ఒక విషయాన్ని మీరు సూటిగా అడగాలనుకుంటున్నాను. నిజానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరు సేవకులే.